ఎక్కడికి వెళ్తున్నాం కీర్తిష్? మీ అత్తారింటికి. అదే అత్తారింటికి కాదు, అమ్మమ్మల ఇంటికి. మా అమ్మమ్మల ఇంటికి వెళ్తున్నాం. 200 కిలోమీటర్స్ రైడ్ ఆటో. ఎన్ని కిలోమీటర్ పోవాలి? 200 కిలోమీటర్స్ రైడ్ ఆటో. ఆటో సర్వీసింగ్ కూడా ఉంది అట్లనే. ఆటో సర్వీసింగ్ ఇట్లా మా అమ్మమ్మల ఇంటికి పోతాం. చలో స్టార్ట్ చేద్దాం, వెళ్ళిపోదాం. పెట్రోల్ బంక్ వచ్చినాం మనం గ్యాస్ కొట్టడానికి. సిఎన్జి ఫుల్ చేసినామంటే ఊరికిపోవచ్చు. సిఎన్జి ₹367 పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది మా నగర్ ఫైర్ జంక్షన్ కూడా. స్కూటీ అతను చూడండి మేము ఎట్లా కట్టుకొట్టుకొని పోతున్నాం. ఇప్పుడు చూడండి సైడ్కి మొత్తం కట్టేసి పోతున్నారు. యాదగిరి గుట్ట చూడండి మా. బండి అయితే ఇక్కడ భువనగిరి కూడా ఇక్కడ ఆపేసిన. ఇక్కడ సైడ్కి ఆపేసిన. బండికి ఇప్పుడు రెస్ట్ కావాలి కదా, కొద్దిసేపు ఉండే ఇక్కడ మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 80 కిలోమీటర్స్ పోతే మన ఊరు వస్తుంది. ఇప్పటికీ 100 కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పుడు వెళ్ళాలి, చూద్దాం. మా అల్లుడు ఈ కంకి కావాలి మామ నేర్చుండే. అమ్మ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ అట ఆపేసినాయి. అట ఆపే కంకి తీసుకుందామని సైడ్కి పెట్టేసినట్టు. వాళ్ళు అట్లనే చూస్తుండ్రు. నాకు ఇలా ఆటో అడ్డం పెట్టి తీయమందాం అనుకుంటేమో ఇది ఆటో దిగి కంకి తీసుకుందాం పోయేసరికి తీసుకుంటారా అని చెప్పేసి అనుకున్నారు. ఆలేరు అయితే వచ్చేసినాం మనం. ఇప్పుడు కంకి జాంకాయ తిన్నాడు కదా, ఇప్పుడు వాటర్ బాటిల్ కావాలంటున్నాడు. పోయినా ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకోనికి ఇక్కడ ఆపినట్టు తీసుకొని అయితే పోతున్నాం వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నామా. వాటర్ బాటిల్ తీసుకొని ముందుకు వచ్చేసరికి ఆడ మాట్లాడండి ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కూడా నేర్చుడు.
మా కోడలు కూడా ఏడుస్తున్నాయి. ఐస్ క్రీమ్ ఏడుస్తున్నాడు మా అల్లుడు. 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నా. తీసుకుంటే ఆలస్యం. మా కోడలు మా అల్లుడు కూడా ఏం చేస్తాడు. ఏంటిది అది? ఏంటిది? గట్టిగాను ఐస్ క్రీమా? వాళ్ళు కొనిచ్చిళ్ళు? వాళ్ళు కొనిచ్చిళ్ళు? మామనా? ఏ ఏ ఏ ఏ, ఏ, ఏం చెప్తున్నావు? మామా వాళ్ళు కొనిచ్చిళ్ళు? దొంగ. ఏం చెప్తున్నావు? ఏం చెప్తాను? ఆల్రెడీ అయితే వచ్చేసినాము. ఒక పాయింట్ అయితే దిగింది సీఎన్జీ. కొట్టిద్దామని పెట్రోల్ బంక్ వెళ్తున్నా. ఫుల్ కొట్టిస్తే మళ్ళీ వెళ్ళిపోవచ్చు. బండి వచ్చింది ఇప్పుడే. ఉందా ఏమాడుతుందా? టైం పడుతుందని చెప్పింది అన్న. ఇప్పుడే బండి లోడ్ అవుతుందన్న, టైం పడితే 10 నిమిషాలు అని చెప్పింది. ఇవి ఏం చేద్దాం, బండి ఆపేసినాం. మా అల్లుడు కూరలు బండి ఇంతకిందనా? 76. చికెన్ తీసుకొని వచ్చినాం ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. 1 కేజీ స్కిన్లెస్ కేజీ కావాలి. చికెన్ కేజీ చికెన్ తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం మామ. మొత్తానికి అయితే మనం ఊరు వచ్చేసినాం. మొంగ అడుకున్నా చూడలేవండి. తింటే